మన పాప క్షమాపణ కొరకు చిందించబడిన క్రీస్తు ప్రభువారి రక్తానికి గుర్తుగా నూతన నిబంధన మన ముందుంది. అది క్షమించిన క్రీస్తు ప్రేమను గుర్తు చేస్తుండగా, క్రీస్తును పోలిన వారిగా ఎవరన్నా నీ భార్యో, నీ భర్తో, నీ అమ్మో, నీ నాన్నో, నీ అత్తో, మామో, నీ వ్యాపారంలో మనుషులో, సేవకులో, బంధువులో, ఇంకెవరినో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నీ గురించి తెలియకుండా మాట్లాడారా, పెద్ద మనసుతో క్షమించు. దేవునికి రెండంతల ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక. ఒకళ్ళు నువ్వు ఇష్టం వచ్చినట్టు తెలియక మాట్లాడావా, వెళ్ళి క్షమాపణ అడుగు. గాయపరచబడిన వ్యక్తికి తెలుసు ఆ గాయం ఎట్లుంటుందో. ఒక్కసారి నోటి నుంచి మాటకు వచ్చిందో బయట మళ్ళీ నువ్వు తీసుకోలేవు. ఈరోజు అలా ఒకవేళ అభిషక్తులు ముట్టి ఇష్టం వచ్చినట్టు అలా చేస్తుంటే, నీ బిడ్డలనో, నీ కుటుంబాన్నో, నీ భర్తనో, నీ భార్యనో, నీ స్నేహితులను ఇష్టం వచ్చినట్లు ఏమన్నా, ఈరోజు నేను బాగున్నా కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఎలీఫజు వీళ్ళందరూ కూడా వాళ్ళు బాగున్నారని భ్రమించి యోబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ టైం వచ్చింది, అంధకారంలో దాచి ఉన్న ధనమంతా ఎవరికి వచ్చిందండి? యోబుకి వచ్చింది. ఎన్నంతలు? రెండంతలు.